నమస్కారం. మనం ఈ ధన సూత్రాలు అనే సిరీస్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియోలో నేను కొన్ని ఫైనాన్షియల్‌కి సంబంధించినటువంటి చిన్న ఫార్ములాలనండి, చిన్న సూత్రాలనండి వాటిని నేను కొంచెం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 9 గోల్డెన్ రూల్స్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్ ఇందులో కొన్ని ఇవాళ మనం మాట్లాడదాము. ఫస్ట్‌ది ఏంటంటే రూల్ ఆఫ్ 72 అంటారు. అంటే ఏంటంటే మీ డబ్బులు ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతాయి అని ఎవరైనా అడిగారనుకోండి, అది మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతున్నది, వడ్డీ ఎంతున్నది అన్న దాని మీద అది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఫిక్స్డ్ డిపాజిట్ ఏసారనుకోండి. 6% ఇంట్రెస్ట్ వస్తున్నది. సో, 72/6 అంటే ఎంతయింది? 12 అయింది. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్‌లో 6% వడ్డీకి డబ్బులు వేసినట్లయితే 12 ఏళ్లలో ఆ డబ్బులు మీకు డబుల్ అవుతాయి. అదే ఈ మధ్య సుకన్య సమృద్ధి యోజన ఉన్నది, ఈపీఎఫ్ ఉంది. అవి ఇంచుమించుగా 8% ఇస్తాయి. సో, అందులో మీరు డబ్బులేసారనుకోండి 72/8 అంటే ఎంతయింది? 8/9 అయింది. సో, మీరొక ఈపీఎఫ్‌లో డబ్బులు కానీ, లేకపోతే ఒక సుకన్య సమృద్ధి యోజనలో ఒక రూ. 1,00,000 వేసినట్లయితే ఇంచుమించుగా 9 సంవత్సరాల్లో అది మీకు 2,00,000 అవుతుంది. టిపికల్‌గా మనం మాట్లాడుకుంటే రూపాయి వడ్డీ అంటాం. రూపాయి వడ్డీ అంటే అర్థం ఏంటంటే 12%. నెలకి రూపాయి, 12 నెలలకి 12% రిటర్న్ అన్నమాట. మీరెవరికైనా రూ. 1,00,000 ఇచ్చి రూపాయి వడ్డీ చొప్పున వడ్డీ తీసుకోకుండా 6 సంవత్సరాల తర్వాత వాళ్ళు మీకు ఆ డబ్బులు తిరిగి డబుల్ చేసి ఇచ్చేసారనుకోండి, అది మీకు రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇదివరకు మనకి ఇందిరా వికాస పత్రాలు, కిసాన్ వికాస పత్రాలు అనేవి ఉండేవి. ఎంఐఎస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఎంఐఎస్ సేవింగ్స్ అవన్నీ ఉండేవి. వాటన్నింట్లోని కూడా మీరు రూ. 1,00,000 వేసినట్లయితే 6 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది అని అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. సో, మీరు రూ. 1,00,000 ఇస్తే 6 సంవత్సరాల తర్వాత మీకు 2,00,000 ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటంటే 12 ఆరులు 72. దాని అర్థం మనకి 12% రిటర్న్ వస్తున్నది. ఈ ఫార్ములా మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఎవరైనా మీకు నాకు ఆ 10 ఏళ్లలో నాకు డబుల్ అయిందండి అన్నారనుకోండి, వెంటనే 72/10 అంటే మీకు 7.2% రిటర్న్ వచ్చిందనమాట. ఇంకొక రూల్ మాట్లాడుకుందాం. 4% విత్‌డ్రాయల్ రూల్. ఇది మెయిన్‌లీ ఏంటంటే మీ దగ్గర ఒక లంప్ సమ్ అమౌంట్ ఉందనుకోండి. మీరు రిటైర్ అయిపోయారు. మీ ప్రావిడెంట్ ఫండ్‌లు, గ్రాట్యుటీలు అన్ని డబ్బులు వచ్చాయి. ఒక 60,00,000 వచ్చాయనుకోండి. ఇది జనరల్‌గా ఏంటంటే మీరు సంవత్సరానికి 4% విత్‌డ్రా చేసుకోగలగాలి. చేసుకున్నట్లయితే మీకిది 25 సంవత్సరాలు వస్తుంది. ఒక దీని రేటు మీరు పెరుగుతూ ఉంటుంది. దీని వాల్యూ కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఇంట్లో పెట్టుకోం కదా! ఏ ఫిక్స్డ్ డిపాజిట్‌లోనో ఎక్కడో పెట్టుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో, మనం ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకున్నట్లయితే మన ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో ధరలు పెరుగుతున్నాయో లెట్ అస్ సే మనకి వడ్డీ కూడా ఇంచుమించుగా అంతే వచ్చిందనుకోండి. 4% రూల్ అంటారు. టిపికల్‌గా మీ దగ్గర నాకు చాలా మంది అంటారు. నాకు ఈ రిటైర్మెంట్‌లో వచ్చినటువంటి డబ్బులు సరిపోతాయా లేదా అని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి మీ మొత్తం ఉన్నటువంటి డబ్బుల్లో 4% ఎంతయింది? ఆ 4% సంవత్సరానికి దాన్ని 12 చేత డివైడ్ చేసినట్లయితే నెలకి ఎంత డబ్బులొస్తాయి? అది సరిపోతాయా? సరిపోవా? అని మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చును. దీన్ని 4% రూల్ అంటాం. అలాగే 100 మైనస్ ఏజ్ రూల్ అంటే ఏమిటి? మనము చాలా మంది ఇవాళ రోజుల్లో మన డబ్బులన్నీ కూడా డెట్‌లోనే పెట్టుకుంటున్నాము. డెట్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లు అవ్వనివ్వండి, లేకపోతే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఎఫ్‌డీలనండి, ఆర్‌డీలనండి, ఇవి ఏవైనా సరే మీరు బ్యాంకులో వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డెట్ అంటారు. ఏదైతే మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటామో అది డెట్. అలా కాకుండా ఈక్విటీ అని ఉంటుంది. అవి స్టాక్ మార్కెట్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు. వాటికి నేను ఇంతే పర్సెంటేజ్ ఇస్తాను అని అక్కడ రూల్ ఉండదు. కానీ అది డెట్ కంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టైమ్‌లో ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఉదాహరణకి మీరు డెట్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో 6% పీపీఎఫ్ అయితే 7%, ఈపీఎఫ్ అయితే 8%, సుకన్య అయితే 8% ఇలాగా వచ్చినట్లయితే మీకు ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ అనండి, మ్యూచువల్ ఫండ్ అంటామండి. అది 12-14% మీకు రిటర్న్ ఇస్తుంది. అయితే అది ఏమిటవుతుందంటే అది కంటిన్యూయస్‌గా డెట్ లాగా కంటిన్యూయస్‌గా పెరగదు. పెరిగినప్పుడు పెరుగుతుంది. పడినప్పుడు వైలెంట్‌గా పడిపోవచ్చు. మళ్ళా పెరుగుతుంది. కానీ లాంగ్ రన్‌లో మీకది 12-14% రిటర్న్ ఇస్తుంది. సో, ఎంత డబ్బులు
మీకున్న మొత్తం డబ్బుల్లో ఎంత డబ్బులు మీరు డెట్‌లో పెట్టుకోవాలి, ఎంత డబ్బులు ఈక్విటీలో పెట్టుకోవాలి అంటే చిన్న రూల్, థంబ్ రూల్ అంటాము. ఇది మీకు 40 ఇయర్స్ అనుకోండి. 100 - 40 = 60. 60% డబ్బులు మీరు ఈక్విటీలో పెట్టుకోవచ్చు. అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కానీ అది బాగా పెరుగుతుంది. 40% డబ్బులు మీరెప్పుడు కూడా డెట్‌లో పెట్టుకోవాలి. అదే మీరు 70 ఇయర్స్‌కి వచ్చేసిందనుకోండి, 70 ఇయర్స్ అప్పుడు మీ డబ్బులన్నీ కూడా మీరు ఈక్విటీలో పెట్టుకోవడం అనవసరం. అప్పుడు 70 ఇయర్స్ ఏజ్‌లో మీకు ఉన్నటువంటి డబ్బుల్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాని మీద ఇప్పుడు వచ్చిన డబ్బులు ఇంకా ఎక్కువైపోవాలి అని ఆశపడే కంటే ఉన్న డబ్బులు ప్రిజర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందువల్ల 70 ఇయర్స్ వయసులో మీరు 70% డెట్‌లో పెట్టుకోండి. 100 - 70 30% ఈక్విటీలో పెట్టుకోండి. ఆఫ్‌కోర్స్ ఇది మనిషికి మారుతుంది. ఇలాగే ఉండాలని రూల్ లేదు. మీ దగ్గర ఆల్రెడీ చాలా డబ్బులున్నాయి. నా ఇల్లు నడుస్తున్నది. నాకేమీ ప్రాబ్లమ్ లేదు. నాకు 2 రెంట్‌లొస్తున్నాయంటే మీ డబ్బులన్నీ కూడా మీరు ఈక్విటీలో పెట్టేసుకోవచ్చును. అలా కాకుండా నాకసలు ఏ రకమైనటువంటి రిస్క్ తీసుకునేటువంటి కేపబిలిటీ ప్రస్తుతానికైతే లేదు. ఆల్రెడీ కొన్ని అప్పులున్నాయి. వాటిని తీర్చడం నా ప్రయారిటీ అని అనుకున్నారనుకోండి. అప్పుడు నేచురల్‌గా మీరు ఈక్విటీకి తక్కువొస్తారు. కానీ మామూలుగా మీ ఇల్లు నడుస్తున్నది, సాలరీ వస్తున్నది, ఈఎంఐ కడుతున్నారు, ఇలాగ అన్నీ జరుగుతున్నప్పుడు ఉన్న డబ్బుల్లో మీ టోటల్ దగ్గర మీ ఉన్న ఆస్తిలో, డబ్బుల్లో మీ ఏజ్ ఎంతైతే ఉన్నాదో అంత డెట్. 100 - మీ ఏజ్‌ని మీరు ఈక్విటీలో పెట్టుకోండి. ఇదొక థంబ్ రూల్. ఇది ఆఫ్‌కోర్స్ ఇది పర్సన్ మారొచ్చు. మరొక రూలు 50, 30, 20 రూల్ అంటాం. 50% అవసరాలు అంటే అత్యవసరాలు, 30% ఇవి ఉంటే బాగుంటుంది. నైస్ టు హావ్ అంటాం ఇంగ్లీష్‌లో. ఉంటే బాగుంటుంది. 20% మీరు సేవింగ్స్. మీకు ఒక 50,000 ఆదాయం వచ్చినట్లయితే అందులో 25,000 కంపల్సరీగా ఖర్చు పెట్టాల్సినవి చాలా ఉంటాయి. మీ పాల డబ్బులుంటాయి, మీ కరెంట్ ఉంటుంది, మీరు ఇంట్లో ఉంటే రెంట్ ఉంటుంది. లేకపోయినట్లయితే మామూలుగా వంట సామాన్లు అన్నీ కొనుక్కోవాలి కదా! ప్రతి నెలకి టెలిఫోన్ బిల్లు కట్టాలి, ఇంటర్నెట్ బిల్లు కట్టాలి. ఇవన్నీ కూడా మీ యొక్క ఎక్స్‌పెన్సెస్‌లో 50% పెట్టుకోండి. 30% కొంచెం వీటిని డిస్క్రిషనరీ అంటాం. అంటే ఏంటంటే ఇంతకంటే మంచి షూస్ కొనుక్కుందాము, ఇంతకంటే మంచి బట్టలు కొనుక్కుందాము. ఇలాగ అనుకుంటాం కదా మనం. డిస్క్రిషనరీకి మీరు ఒక 30% పెట్టుకోండి. ఖచ్చితంగా 20% డబ్బులు మీరు సేవింగ్స్‌లోని పెట్టుకొని తీరాలి. అలా చేసినట్లయితేనే లాంగ్ రన్‌లో మీరు డబ్బులు దాచుకోగలుగుతారు. ఇంకొక పాయింట్ మాట్లాడదాము. 6 టైమ్స్ మీది ఎమర్జెన్సీ ఫండ్. ఏమిటి ఎమర్జెన్సీ ఫండు అన్నట్లయితే చాలా సార్లు ఏమిటవుతుందంటే మీకేదో ఒక ముఖ్యమైన అవసరం డబ్బులొస్తాయి. మీ దగ్గర డబ్బులుండవు. ఎవరినో ఒకరిని వెళ్లి అడగాల్సొస్తుంది. అలా కాకుండా ఒక 6 నెలలు మీకున్నటువంటి ఖర్చుని సింపుల్ ఫిక్స్డ్ డిపాజిట్‌లోనో, లిక్విడ్ ఫండ్‌లోనో, ఎమర్జెన్సీ ఫండ్‌గా మీరు ఉంచుకోండి. గబుక్కున ఎవరో హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతారు ఇంట్లోని. ఇన్స్యూరెన్స్ పాలిసీ కొంత కవర్ చేయొచ్చు. కానీ ఇన్స్యూరెన్స్ పాలిసీ కవర్ చేసే ముందు మీకు కొన్ని డబ్బులు ఆల్రెడీ మీ చేతివి పెట్టాల్సొస్తుంది. లేకపోయినట్లయితే వెళ్తూ ఉంటే ఏదో బైక్‌కి ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. రిపేర్ చేయించుకోవాల్సొస్తుంది. మేబీ బైక్ కూడా వాళ్ళు ఇన్స్యూరెన్స్ ఇవ్వచ్చును. కానీ ముందు మీ చేతిలో నుంచి ఎంతో కొంత డబ్బులు పెట్టాల్సొస్తుంది. చాలా చోట్ల మనం అత్యవసర పరిస్థితుల్లో గబుక్కున డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుంది. అది ఎప్పుడు కూడా మనకి చెప్పి రాదు. ఎమర్జెన్సీ ఎప్పుడు మనకి చెప్పి రాదు. అసలు సమస్య అది హాస్పిటల్ అవ్వనివ్వండి, లేకపోతే చిన్న యాక్సిడెంట్ అవ్వనివ్వండి, మరొకటి అవ్వనివ్వండి అనుకోని ఖర్చొచ్చింది. దాన్ని ముందు అసలు మనం మానసికంగాను, ఫిజికల్‌గాను ముందు హ్యాండిల్ చేయాలి. దాని మీద డబ్బులు కూడా మనం కూర్చుకోవాలి అంటే ఆ ప్రాబ్లమ్ ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా అందుబాటులో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వచ్చేసింది కాబట్టి 5, 10 నిమిషాల్లో నేను ఇలాగ క్లిక్, క్లిక్, క్లిక్ చేసినట్లయితే నాకు ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేయాలన్నమాట. ఆ రకంగా మీరు అరేంజ్‌మెంట్ చేసుకొని 6 మంత్స్ ఆఫ్ మీ ఎక్స్‌పెన్సెస్‌ని ఏదైనా సరే అందుబాటులో ఉన్నటువంటి అంటే వెంటనే అమ్మగలగాలన్నమాట దాన్ని. ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వనండి, లిక్విడ్ ఫండ్ అవ్వనండి, గబుక్కున ఆ డబ్బులు మీకు వచ్చి అలా తీసుకెళ్ళి భూమిలోనో మరెక్కడో పెట్టారనుకోండి, ఆ డబ్బులు నెక్స్ట్ 1 అవర్‌లోనో, నెక్స్ట్ 2 అవర్స్‌లోనో రావు కదా! ఈజీగా మీరు అమ్మగలిగిన చోట మీరు డబ్బుల్ని పెట్టుకోవాలి. దీన్ని 6 టైమ్స్ 6 టైమ్స్ ఎమర్జెన్సీ రూల్ అని అంటాము. మిగతా విషయాల గురించి తర్వాత మళ్ళా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మేము ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నంబర్ మీద మీరు మాకు మెసేజ్ పెట్టండి.
మీ ఫైనాన్షియల్ మొత్తం ఇవాళ సిచ్యువేషన్ ఏమిటి, వాటిని అనాలిసిస్ చేసి మీకు ఏం ప్రోడక్ట్లు మీకు సరిపడతాయి, ఏం ప్రోడక్ట్లు మీకు సరిపడవు, మీకు ఏం కావాలి అన్న విషయం అంతా కూడా మేము హెల్ప్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్ టు యూ.